ఏ గుడికి వెళ్ళాలనుకున్నా కూడా మనం అనుకుంటే సరిపోదు, ఆ దేవుడి పిలుపు ఆశీర్వాదం కూడా ఉండాలి, అప్పుడే మనం వెళ్ళగలం అంటారు కదా. మా మ్యాటర్లో అయితే ఎగ్జాక్ట్ గా అట్లే జరిగింది. అసలు నేనైతే ఎన్నిసార్లు మొక్కున్నా తెలుసా, తిరుమలకి వెళ్ళాలి, ఎందుకు దేవుడు పిలుచుకోవట్లేదు, ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఏదో ఒకటి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నింది. ఫైనల్ గా ఎప్పుడైతే మాకు టైం వచ్చింది, సో అట్లా ఫైనల్ గా తిరుమల దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. శ్రీవారి మెట్ల పైన నుంచి నడుచుకొని వెళ్లే ప్లాన్ అయితే ఉన్నింది. ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉంది శ్రీవారి మెట్ల దగ్గరికి. సో మా అత్తమ్మ ఫ్యామిలీతో పాటు మా డాడీ ఇంకా రాహుల్ కూడా వచ్చినారు. ఎందుకు అంటే వాళ్ళకి జపాలి వెళ్లే ప్లాన్ అయితే ఉన్నింది, అందుకు వచ్చినారు అనమాట. ప్లాన్ అంటే సడన్ గా ప్లాన్ చేసుకొని వచ్చినారు అనమాట. బట్ స్టిల్ వాళ్ళైతే మాతో కొంచెం టైం అయితే స్పెండ్ చేసినారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే శ్రీవారి ఫ్రీ బస్సెస్ అనమాట. ఇవి నాకైతే చాలా బాగా నచ్చింది. ముందర ఆ ప్యాటర్న్ మొత్తం కూడా అంటే చాలా మంచిగా అనిపించింది చూడగానే. మా వాళ్ళకి చాయ్ బ్రేక్ మచ్ నీడెడ్ అనమాట, సో అందుకే స్టాప్ చేసినాం. దీని తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం. శ్రీవారి మెట్ల మార్గం దగ్గరకు అయితే రీచ్ అయినాం. నాకు, మా హస్బెండ్కి ఇంకా సిస్టర్ ఇన్ లాకి మాత్రమే నడిచే ప్లాన్ ఉంది. సో మమ్మల్ని వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసి అయితే వాళ్ళు ఇంకా తిరుమల పైకి వెళ్ళిపోయినారు. ఇంకా రూమ్ అయితే తెలిసిన వాళ్ళు ఉంటే రిలేటివ్స్, సో వాళ్ళ నుంచి అయితే మాకు ఒక రూమ్ దొరికింది. సో ఇంకా అంకుల్ ఆంటీ ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదా, సో అందుకే ఇంకా వాళ్ళైతే పోయినారు అక్కడికి. అండ్ మా దర్శనం స్లాట్ కూడా నైట్ 9 o'clock ఉన్నింది. మేము ఇక్కడికి శ్రీవారి మెట్ల దగ్గరికి మార్నింగ్ 10 o'clock అట్లయితే రీచ్ అయినాం. ఇంకా స్టార్ట్ అయితే చేసినాం. నాకు పసుపు కుంకుమ స్టెప్స్ కి పెట్టాలని ఎప్పటి నుంచినో ఉన్నింది. నాకు యాక్చువల్ గా చాలా ఇష్టం అట్లా పెట్టడం, ఇట్లా పసుపు కుంకుమ మొత్తం కూడా. నేను మహేష్ తో పెడదాం అనుకున్నాను, అంటే మా హస్బెండ్ తో. మా వల్ల ఎంత అయితే అంత పెడతాము అని నేను అనుకున్నాను. సో అట్లా మేమిద్దరం కలిసి అయితే ఇంకా అట్లా పెట్టినాం. ఇంకా మాతో పాటు అక్క కూడా జాయిన్ అయింది, తను కూడా కొన్ని స్టెప్స్ కి అయితే పెట్టింది అనమాట. యాక్చువల్ గా నాకు అర్థమైంది ఏంటంటే అలిపిరి స్టెప్స్ అయితే చాలా ఎక్కువ కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఇదైతే చాలా తక్కువ. సమ్ 2.6K స్టెప్స్ అరౌండ్ అట్లుంటుంది. 2.1 కిలోమీటర్ ఓవరాల్, ఇంతకంటే ఎక్కువ లేదని నేను అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఇక్కడ స్టెప్స్ కొంచెం పైకి ఉంటాయి, నడుస్తా పైకి ఉంటాయి అన్నమాట. కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది. కాకపోతే అటుపక్క కంపేర్ చేస్తే కొంచెం తొందరగా ఎక్కచ్చు. దట్టు అంటే అందరూ బేసిక్గా నమ్ముతారు కదా, శ్రీవారు పద్మావతి అమ్మవారితో స్వయంగా నడిచిన మెట్లు అని ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా లోపల, రే దేవుడు నడిచింది అనే ఒక థాట్ ఉంటుంది కదా, అది బాగా అనిపిస్తుంది. అందుకే నేను మా హస్బెండ్తో లేదు ఈసారి ఇట్లానే పోదాం అని చెప్పినాను. అట్లా అంటే నేను మెయిన్గా యాక్చువల్గా నాకైతే ఎనర్జీ డౌన్ అయిపోయింది చాలా వాటి దగ్గర. బట్ స్టిల్ మేము రెస్ట్ తీసుకునే ఎక్కినాం, స్లోగానే ఎక్కినాం. 2 hours ఎక్కేయచ్చు, బట్ మాకు 3.5 hours పట్టింది. అది రీజన్ నేనే ఎక్కువగా, ఎందుకంటే నేను ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వల్ల అట్లా అయింది. అండ్ మధ్యలో ఈ ప్లేస్ వస్తుంది, ఎంత బాగుంది తెలుసా చూడడానికి, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఐ థింక్ ఇక్కడ సమ్ టోకన్స్ ఇస్తారనుకుంటా 1200 స్టెప్ దగ్గర. సో దీని తర్వాత ఇంకా మేము నడిచినాం. మధ్యలో అసలు వాటర్ కూడా మేము క్యారీ చేయలేదు, బట్ అక్కడక్కడ ట్యాప్స్ ఉంటాయి. వాటర్ అయితే చాలా బాగున్నాయి ఆ ట్యాప్స్లో వచ్చేటివి. బట్ కొంచెం దూరం వెళ్తే బటర్ మిల్క్ ఇట్లా కూడా దొరుకుతుంది. ఇంకా మేమైతే ఫైనల్గా ఇంకా దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇంకా సమ్ 100 కూడా లేవు అనుకుంటా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్కి అక్కడికి. సో అట్లా వచ్చేసి ఫైనల్గా గోవిందా అని చెప్పి ఇంకా అక్కడ కుంకుమ పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి అయిపోయింది, ఇంకా నెక్స్ట్ దర్శనమే అని అనుకున్నాం. సో అట్లా ఇంకా పైన నుంచి వస్తే ఒక ప్లేస్ లాగుంది, సమ్ మండపం ఏదో ఉంటుందన్నమాట. అప్పటికే నాకు ఎక్కువ దాహం అవుతూ ఉన్నింది, ఎంత వాటర్ తాగినా. ఎండ మెయిన్ యాక్చువల్గా ఎందుకు అంత స్ట్రెస్ అయిందంటే ఎండ ఉన్నింది, షెడ్స్ కదా, సో ఆ ఎండకి కొంచెం అవ్వలేదు. బట్ స్టిల్ నాకు ఎక్కడో మధ్యలో అట్లా ఎక్కుతుంటే చాలా స్ట్రెస్ అనిపించింది. అమ్మా నేను ఎక్కడన్నా ఆపేస్తానేమో అనిపించింది, కానీ దేవుడిని తలుచుకున్నా. డెఫినెట్లీ ఎవరు మధ్యలో ఆపరు, ఎప్పుడో రేర్ కేసెస్ అయితే తప్ప. డెఫినెట్లీ దేవుడు రప్పించుకుంటాడు మనల్ని, సో అంత ఎనర్జీ ఇస్తారంటారు కదా, నాకు కూడా అట్లనే జరిగింది. అండ్ మా డాడీ వాళ్ళు పైకి ఆల్రెడీ వెళ్ళారని చెప్పినాను కదా, సో వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకున్నారు ఇంకా రూమ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఈలోగా మేము లంచ్ ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళకి తీసుకెళ్దాం అనేసి అయితే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఇంకా మేము లంచ్ చేసి ఇంకా వాళ్ళకైతే తీసుకెళ్ళినాం. వెయిట్ చేసినాం ఇక్కడ చాలా టైం వెయిట్ చేస్తే తప్ప ఇంకా వాళ్ళు మాకు తీసుకురాలేదు, అంత లేట్ అయింది. అండ్ నేను అనుకోకుండా ఒక పర్సన్ అయితే మీట్ అయినా, తను ఇతనే అనమాట, సిద్ధు బ్రో అంట. సో తిను నాకు నా థంబ్నెయిల్స్ నేను స్టార్ట్ చేసిందే చేయించుకోవడం తిన దగ్గర. అనుకోకుండా తను తిరుమలకి వచ్చినాడు, నేను ఒకే రోజు వచ్చిన. సో అట్లా ఇన్స్టాగ్రామ్ ఇంకా స్టేటస్ చూసి అట్లా ఇంకా ఇద్దరం కలిసినాం అనమాట. ఇంతవరకు నేను ఎవరిని కూడా థంబ్నెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వలేదు, తిన దగ్గరే ఫస్ట్ నుంచి నాకు అలవాటు అయిపోయింది. బట్ కొన్ని డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్కి ఏం నేను అంత ప్రాపర్గా లైక్
లైక్ నార్మల్ థంబ్నెయిల్స్ నేనే చేసుకొని పెట్టేస్తాను. ఇంకా తన్ని మీట్ అయ్యి మేమైతే రూమ్ కి వెళ్ళిపోయినాం. సో ఇక్కడ మీరు చూస్తున్నది అయితే జపాలి. యాక్చువల్ గా మేము పోలేదు, మేము ఇంకా దర్శనానికి ఇంకో 5 o'clock ఇంకా వెళ్దాము ఈవినింగ్ అన్నప్పుడు ఇంకా రాహుల్కి ఒక 2 to 3 hours గ్యాప్ ఉన్నింది అనమాట. ఆ గ్యాప్ లో తినైతే వెళ్ళేసి వచ్చినాడు. మేము వెళ్ళుండొచ్చు టైం అడ్జస్ట్ చేసుకుని ఉంటే, లేట్ అయిపోతుందని ఒక థాట్ తో మేము వెళ్ళలేదు. మేబీ హనుమాన్ టెంపుల్ కి ఇక్కడికి వెళ్ళడానికి మాకు టైం రాలేదు అనుకోని ఇంకా కామ్ అయిపోయినా. ఎవరైనా తిరుమల విజిట్ చేస్తే పక్కా జపాలి విజిట్ చేయడానికి ట్రై చేయండి. మేమైతే నెక్స్ట్ టైం వెళ్దామని అయితే బాగా గట్టిగా ఫిక్స్ అయినాం. సో దీని తర్వాత ఇంకా రాహుల్ కూడా వచ్చేసినాడు అనమాట. తనే మాకు ఇట్లా వీడియోస్ ఫొటోస్ తీస్తుంది. తను కూడా నైట్ వరకు మాతోనే ఉన్నాడు. సో ఇట్లా ఇంకా మేము దర్శనానికి అయితే బయలుదేరినాం. ఫస్ట్ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి తిరుమల డైరెక్ట్ ఇంకా దర్శనం. మాకు యాక్చువల్గా 9 o'clock స్లాట్ ఉన్నింది, కానీ వాళ్ళు చెప్పినాను కదా, లైక్ వాళ్ళు చెప్పినారు ముందుగా ఒక 2-3 hours ముందుకు వెళ్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని. సో అందుకే ఇంకా మేము ఈవినింగ్ 5:30-6 లోగా ఎంట్రీ అయితే ఇచ్చినాం. సో అప్పుడు ఇచ్చే ఇంకా 9 o'clock అయింది దర్శనం అవ్వడానికి. మేము వెళ్ళిన రోజు అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నింది. అందుకే మాకు అట్లీ 300 rupees టికెట్ అయినా 3.5 hours అయితే పట్టింది. నార్మల్ అంటే సమ్మర్ కదా, దట్టు హాలిడేస్ కాబట్టి అందుకే అని నేను అనుకున్నా. అండ్ మేము అనుకున్నాం ఒకవేళ 10 o'clock దాటితే ఇంకా కిందకు కూడా అలో చేయరు కదా, సమ్ 11:30 వరకే అక్కడైతే పోస్ట్ ఆఫీస్ దగ్గర అలో చేస్తారు కిందకి, లేకపోతే గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారంట. స్టే చేద్దాం ఒకవేళ లేట్ అయిపోతే అని అనుకున్నాం, బట్ మాకేం లేట్ కాలేదు. 9-9:30 కల్లా బయటకు వచ్చి ఇంకా ప్రసాదాలు మొత్తం తీసుకొని 10:30కి ఎగ్జాక్ట్ గా రూమ్ కి వెళ్ళి ఇంకా మొత్తం ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఎర్లీ మార్నింగ్ 2:33 కల్లా ఇంటికి కూడా రీచ్ అయిపోయినాం. సో ఫైనల్ గా మా దర్శనం అయితే ఇట్లా జరిగింది. 3 గంటలు అట్లా నిల్చుకున్న, క్రౌడ్ లో ఉన్న, ఏం చేసినా కూడా ఒక్క 5-10 సెకండ్లు దేవుడిని చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఏమో గోవిందా అంటే నాకు మాటల్లో చెప్పలేనంత అదొక వైబ్ అంతే, ఇంకా నేను చెప్పలేను, ఎక్స్ప్రెస్ చేయలేను. నాకు అంత ఇష్టం అనమాట ఈ దేవుడు అంటే. సో గైస్, ఇదే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్న ఒక షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో ఆర్ మినీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.